కొందరు మన దేశంలో మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఆపై బీటెక్ చివరి సంవత్సరంలో గేట్ రాయాలనుకుంటారు. వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది. అదేమిటంటే ఎంటెక్ జర్మనీలో చదవడానికి స్కాలర్షిప్లు లభిస్తాయా అని. ఒక్క మాటలో చెప్పాలి అంటే జర్మనీ దేశంలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్య ప్రపంచ స్థాయి ప్రమాణాలతో లభిస్తోంది. ఇంజనీరింగ్లో అంతర్జాతీయ విద్యార్థులకు కూడా పీజీ, పీహెచ్డీ లాంటి ఉన్నత విద్యా అవకాశాలను అందిస్తోంది. జర్మనీలో పీజీ చదువుకోవాలనుకునే వారికి కొన్ని స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు డాడ్ అనేది జర్మనీలో పీజీ చదివే అంతర్జాతీయ విద్యార్థులకు స్కాలర్షిప్ అందించే సంస్థ. ఇది సాధారణంగా ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చులు మొదలైన వాటికి సహాయం అందిస్తోంది. దీనికి ఎంపిక కావడం కోసం అకాడమిక్ మెరిట్, వృత్తి అనుభవం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఎరాస్మస్ ప్లస్ ప్రోగ్రాం యూరోపియన్ యూనియన్ ద్వారా జర్మనీ, ఇతర యూరోపియన్ దేశాల్లో పీజీ చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే స్కాలర్షిప్. వీటితో పాటు విశ్వవిద్యాలయ ఆధారిత స్కాలర్షిప్లు ఉన్నాయి. దరఖాస్తు చేసే విశ్వవిద్యాలయాల అధికార వెబ్సైట్ల ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఇవే కాకుండా కొన్ని ప్రైవేట్ ఫౌండేషన్లు కూడా జర్మనీలో ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్లు అందిస్తున్నాయి. గేట్ ఒక కీలక పరీక్ష. మన దేశంలో అత్యంత పోటీ ఉన్న పరీక్షల్లో ఒకటి. ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశానికి చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రామాణిక పరీక్ష ఉపయోగపడుతుంది. ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాలలో గేట్ కోచింగ్ లభిస్తోంది. సొంతంగా నోట్స్ తయారు చేసుకొని గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను అధ్యయనం చేస్తూ వీలున్నన్ని మార్క్ టెస్టులు రాయండి. ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టులు రాస్తే సమయ నిర్వహణ మెరుగై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గేట్ కోసం సన్నద్ధమవుతూ జర్మనీలో ఎంటెక్ చేసే అవకాశాల గురించి ఆలోచించవచ్చు. మీ ఇంజనీరింగ్ డిప్లొమా విద్యార్హత కూడా జర్మన్ యూనివర్సిటీలో ప్రవేశానికి ఉపయోగపడుతుంది.